వస్తోందిరా. ట్విస్టరా? అబ్బా, హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో నేను నిన్ను ప్రేమించట్లేదు అని ఇంత పెద్ద ట్విస్ట్ పెట్టి చూసినా ఆ మహాతల్లి ఆ ట్విస్ట్ వస్తుంది, ఏ ట్విస్ట్ పెడుతుందేమో. ప్రియాంక వాణి, ఏంటమ్మా వినయ్ అంటే తెలీదన్నా? హైదరాబాదే తెలీదన్నా? ఇప్పుడెలా తెలిసిందమ్మా? హాయ్. ఏ బావా, వాణి వైజాగ్ లో ఉందంటే వాణియా వైజాగ్ లోనా? నోను, నేను నమ్మను అన్నా. మరిప్పుడు ఇంటికి తెచ్చేలా ఉంచావు? అది సరే గాని నువ్వేంటి చెప్పబెట్టుకుని ఊడిపడ్డావు సడన్ గా? రావాలనిపించింది వచ్చా. సరే పద. ఎవరో చెప్పు. మా కళ్ళు ఎప్పుడో కప్పావు కదే, ఇప్పుడు కొత్తగా కప్పేదేముంది? ఏమైందమ్మా? డాక్టర్ డిగ్రీ చేసేస్తావు అనుకున్నాను కానీ ప్రేమలోనే డాక్టరేట్ చేస్తావు అనుకోలేదు. ఛీ, నేను చూస్తేనే అసహ్యం వేస్తోంది. నీకో నమస్కారం, వెళ్ళు. ప్రియాంక ఏమైంది చెప్పు. ప్రియాంక ఏమైంది? అన్నయ్య, ఈ అమ్మాయి అన్నయ్య ప్రియాంక చాలా మంచిది. నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. నోర్మోయ్, ఎక్కించండిరా. ఏంటే కాలేజీలో కిల్లర్ జీన్స్ వుడ్లెండ్ షూస్ వేసుకున్న వాళ్ళు చాలా మంది దొరుకుతారు కదే, వాళ్ళకేసుకొని స్కెచ్. నా తమ్ముడే దొరికేడా నీకు ప్రేమించడానికి? Be in your limits. చంపుతా, మళ్ళీ నా తమ్ముడితో కనిపించమంటే చంపుతా. అమ్మాయి మరి ఎవరో కాదు, చలపతి గడి మేనకోడలు నానా. నమస్కారం, కూర్చోండి. ఏరా, మా ఇంటికి వచ్చి మాకే స్కెచ్ చేస్తావురా? మమ్మల్ని మర్యాద చేస్తావురా? లేరా, లే. నేను మాట్లాడడానికి వచ్చింది నీతో కాదు. చూడండి, మీ చిన్నబ్బాయి నా మరుదులు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి పెళ్లి విషయంగా మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏంట్రా, మీ ఫ్యామిలీ అంతా యూజ్ ఎంతలోనా? నన్ను మీ నాన్న 5 ఏళ్ళు వాడుకుని చిన్న తప్పు చేశానని స్కెచ్ గీసి 6 నెలలు జైల్లో పెట్టించాడు. ఇప్పుడు నువ్వేమో నీ మర్దలను బాగా వాడుకుని ఇప్పుడు నా తమ్ముడికి అంటకట్టాలని చూస్తున్నావు. ఏంట్రా, మా ఇల్లు డస్ట్బిన్ లా కనిపిస్తుందిరా నీకు? చూడు, నీ మర్దల్ని నీ ఇంట్లోనే ఉంచుకుని రోజు నువ్వే స్కెచ్లేసుకో. నాలుక కోస్తా. చూడండి, మీకు మా నాన్నకి ఏదైనా గొడవలుంటే ఆయన మీరు చూసుకోండి. నీకు నాతో గొడవ పెట్టుకోవాలని ఉంటే నువ్వు నేను చూసుకున్నావు. అంతేగాని నా మరదల క్యారెక్టర్ గురించి ఒక్క మాట అన్నావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏంటి, నొప్పిగా ఉందా? కూల్, కూర్చో. కూర్చో.
ఏంటి స్కెచ్ అంతా మారిపోయింది ఏంటా అని కంగారు పడుతున్నావా? డోంట్ వరీ, నేను మిమ్మల్ని ఏం చేయను. ఎందుకంటే మనం కాబోయే బంధువులం. ఈ నెల 31వ తారీఖున మీరు మా ఇంటికి తాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నారు. వస్తాను. నమస్కారం. హలో, ఎవరు? నేను జేపీ మాట్లాడుతున్నాను. ఏపీ ఏమిటి నేను ఫోన్ చేశానని ఆశ్చర్యంగా ఉందా? మన మధ్య శత్రుత్వం తుడిపేయడానికి ఒక మంచి మార్గం చూపించాడు మీ అబ్బాయి. నీకో సంగతి తెలుసా? నా చిన్న కొడుకు రవి నీ మేనగోడలు ప్రియాంక ప్రేమించుకున్నారు. ఏమిటి? నీ చిన్న కొడుకు నా మేనగోళ్ళ ప్రియాంక ప్రేమించుకున్నారా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మన మధ్యన శత్రుత్వం బంధుత్వంగా మారుతుంది. ఎరా, పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసే అంత పెద్దవాడు అయిపోయావు నువ్వు. ఏదైనా ఉంటే మాతో చెప్పాలి కానీ నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమేనా? డాడీ, ప్రియాంక రవి ప్రేమించుకుంటున్నారని విరోధులైన మీ ఇద్దరికి చెప్తే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? అందుకే తప్పో ఒప్పో ముందు వెళ్ళి వాళ్ళని పెళ్లికి ఒప్పించాను. డాడీ, ఆస్తి అంతస్తు పరువు ప్రతిష్ఠ కంటే అది సంతోషంగా ఉండటమే మనకు ముఖ్యం. డాడీ, మీరందరూ ఒక్క నిమిషం మీ పగలు పంతాలు దూరంగా పెట్టి ఆలోచిస్తే దాని 100 ఏళ్ళు భవిష్యత్తు సుఖంగా ఉంటుంది. చిన్నవాడమైనా మంచి నిర్ణయం తీసుకున్నావురా. నీ మరదల పెళ్లి నీ ఇష్ట ప్రకారమే చేయి వినయ్. ఇదే ముహూర్తానికి మన వినయ్కి వాణికి కూడా పెళ్లి చేసేద్దాం అన్నయ్య. ఏమ్మా వాణి, నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. నా బతుకు కన్నీటి పాలవడానికి వీల్లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, పిచ్చిని పిచ్చితోనే గెలవాలి. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఇదిగా ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి, అలా ఎండలో జాగింగ్కి వెళ్దాం పద. ఎండలో జాగింగ్కి వెళ్ళాలా? ఒళ్ళంతా చెమటలు పట్టినాయా? ఎవరన్నా వింటే ఏమన్నా అనుకుంటారు. వేరే పని ఏదన్నా ఉంటే చెప్పండి. టీవీ పెట్టు. టీవీ రన్ అవుతుంది కదా సార్. ఇది మీ టీవీ. నేను పెట్టమన్నది మా టీవీ. ఇది మీ టీవీయే, వస్తుంది ఈ టీవీ. అంతరంగాలు అనంత మానస చదరంగాలు. బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదా? బొమ్మలు కనపట్టలేదంటే పిచ్చోడు అనుకుంటారు సార్. కనపడుతున్నాయి. ఊరికే సరదా జోక్ చేశాను. జోక్ చేశారా? ఏది జెమిని టీవీ పెట్టు. జెమిని టీవీయా? రిమోట్ ఎక్కడుంది? ఓ ఇక్కడ. ఓహో, శ్రీహరి సినిమా. యాదవ్, శ్రీనివాస యాదవ్. శ్రీనివాస యాదవ్ అతనెవరో మోండా మార్కెట్ కెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస యాదవ్ టీవీలో కనిపించకుండా ఏం తెలుస్తుందిరా? అదిగో మళ్ళీ కనపట్టలేదంటే పిచ్చాడు అనుకుంటారు. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. అదిగో శ్రీహరి. ఒరే తమ్ముడు, కొంచెం మంచినీళ్ళు పెట్టరా. ఇదిగో. ఏంటి మంచినీళ్ళు అడిగితే షేక్ హ్యాండ్ ఇస్తావేట్రా? షేక్ హ్యాండ్ కాదండి, ఇదిగో గ్లాసు, ఇదిగో నీళ్లు. ఏంటి అలా చూస్తున్నారు? చేతిలో గ్లాస్ లేదంటే పిచ్చోడు అనుకుంటారు. ఇదిగో ఉంది మంచినీళ్ళు. జాత గొంతు పట్టుకుంటది. గ్లాస్ పెట్టిన సౌండ్. ఎదవ కరెంటు సరైన సమయానికే పోద్ది. కరెంటు పోయిందా? అరే అబ్బా, ఈ కరెంటు పోవడం వల్ల ఫ్యాన్ కూడా తిరగటం లేదు. ఫ్యాన్ తిరగట్లేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఫ్యాన్ తిరుగుతుందా? అంటే ఎప్పటి పడి తిరుగుతుందని పిచ్చాడు అనుకుంటారు. లేదు, ఆగిపోయి. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎందుకు? ఇంట్లోకి చీకటి కదా, కరెంటు పోయింది, ఏం కనపట్టలేదు. ఏరా, ఏదో పిచ్చాడు కదా అని వదిలేస్తే నన్నే పిచ్చాడు చేయాలని చూస్తావా? ప్లగ్లో వేలు పెట్టమంటావా? చీమతో మాట్లాడించమంటావా? ఎండలో చెమటలు పడుతుంటే జాగింగ్ చేయాలా? రేయ్, నాతో పెట్టుకోకు రే.